సర్వోన్నతుడు సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికి మరి ఒకసారి ప్రత్యేకమైనటువంటి శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుడు మరి ఒకసారి మీ అందరితో మాట్లాడబోతుంటున్నాడని ప్రభు యందు నేను ఎంతగానో నమ్ముతుంటున్నాను, విశ్వసిస్తుంటున్నాను. ప్రతిరోజు మీ దగ్గర నుంచి వస్తున్న సాక్ష్యములు, మీ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్పందన, మరి ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా చూస్తున్నప్పుడు ప్రభు యందు ఎంతగానో నేను, మా యొక్క మినిస్ట్రీ అంతా కూడా, మా యొక్క కుటుంబం అంతా కూడా ప్రభు యందు ఎంతగానో ఆనందిస్తుంటున్నాం, ప్రభు యందు ఎంతగానో మరి సంతోషిస్తుంటున్నాం. ఈరోజు మనకు అంశం ఏంటిదంటే, విడిచిపెడితేనే వెంబడిస్తావు. హల్లెలూయా. మరి ఒకసారి నేను చెప్తుంటున్నానండి, నీవు విడిచిపెట్టగలిగితేనే నీవు వెంబడించగలవు. నీవు వేటిని విడిచిపెట్టాలి, వేటిని నువ్వు వెంబడించాలి. ప్రియమైన వాళ్ళ బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిచర్య మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ అ రేర్ టైప్ ఆఫ్ మినిస్ట్రీ అండి. చాలా అరుదుగా మనకు కనిపించేటువంటి పరిచర్య. వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్? యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఏంటిదంటే ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రీచింగ్ ద వర్డ్ అండ్ హీలింగ్ ద సిక్. వాక్య పరిచర్య మరియు స్వస్థత పరిచర్య కలిపే ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిచర్య అండి. అంటే వాక్య పరిచర్య మాత్రమే కాదు, లేదా కేవలం స్వస్థత పరిచర్య మాత్రమే కాదు, కానీ ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిచర్య మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రీచింగ్ ద వర్డ్ యాజ్ వెల్ యాజ్ ద డెలివరెన్స్ మినిస్ట్రీ. ఆ యొక్క వాక్య పరిచర్య, అదే రీతిగా స్వస్థత లేదా విడుదల పరిచర్య అండి. అందుకే లూకా సువార్త 24వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే రాయబడి ఉంటుంది కదా, ఆయన క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. హల్లెలూయా. ఆయన క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ప్రియమైన వాళ్ళ ప్రతి దైవ సేవకుడుగా అండి ఇటువంటి బ్లూ ప్రింట్ కలిగి ఉండడం ప్రారంభించాలి, లేదా యేసుక్రీస్తు యొక్క పరిచర్య నమూనా కలిగి ఉండడం ప్రారంభించాలి. అంటే వాక్యములు ఉండాలి, స్వస్థతలు ఉండాలి, అద్భుతములు ఉండాలి, ప్రవచనాత్మకమైనటువంటి పరిచర్య ఉండాలండి. బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపెట్టి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే సీమోను వారి యొక్క బృందం అండి. ఆ యొక్క లూకా సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ గుంపు, మరి ముఖ్యంగా ఆ యొక్క సీమోను చూసినట్లయితే హైలీ డిసప్పాయింటెడ్, చాలా నిరుత్సాహంలో ఉన్నాడు, చాలా కృంగిపోయి ఉంటున్నాడు. కారణం ఏంటిదంటే వాక్యంలో రాయబడింది కదా, సీమోను యేసుక్రీస్తుని చూసి అంటాడు, బోధకుడా రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకు ఏమీ కూడా దొరకలేదు. మాస్టర్, వీ హ్యావ్ టాయిల్డ్ ఆల్ ద నైట్ బట్ వీ కుడ్ నాట్ క్యాచ్ ఎ సింగిల్ ఫిష్. ఈరోజు విశ్వాసులు ఆ విధంగానే ఉన్నారండి. రాత్రంతా ప్రయాసపడ్డాము, అయినను ఉదయమున మా జీవితంలో మాకు ఏమీ కూడా దొరకలేదు, అయినను మాకు ఏ ఆశీర్వాదము దొరకలేదు. ఇక సీమోను కూడా చూసినట్లయితే, బోధకుడా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, అయినను మాకు ఏమీ దొరకలేదు. ఏ హైలీ డిసప్పాయింటెడ్ అండ్ హైలీ ఫ్రస్ట్రేటెడ్ పర్సన్, చాలా నిరుత్సాహంలో, చాలా కృంగుదలలో ఉన్నటువంటి వ్యక్తి అండి. ఒకానొక దినమున దేవుడు ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గలిలయ సముద్ర తీరమునకు వచ్చి ఆ యొక్క సీమోను యొక్క కాలి దోరలను, వారి బృందము ఆ యొక్క వలలు కడుక్కోవడం చూశాడు. రెండవదిగా చూసినట్లయితే సీమోను చూసి అన్నాడు, సీమోను కొంచెము మాత్రం దోణను లోతుకు నడిపించు. లూకా సువార్త 5వ అధ్యాయం అద్భుతమైన అధ్యాయం అండి. మీరు ఈ సందేశం అయిన తర్వాత మీరు చదవడం ప్రారంభించండి. అయితే లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా ప్రేమైన వాళ్ళరా చూసినట్లయితే ప్రభు అయిన యేసు ఏమంటాడో తెలుసా, సీమోను కొంచెము చాలు లోతు నాకు. ఆ తర్వాత దేవుడు అంటాడు, ఇప్పుడు లోతు నాకు నడిపించు అంటాడండి. అయితే సీమోను అంటాడు కదా, ప్రభువా నీ మాట చెప్పున, నెవర్‌థెలెస్ అట్ దై వర్డ్, నీ వాక్కు చెప్పున, నీ మాట చెప్పున మేము వలలు వేస్తాం. ఎప్పుడైతే ఆ వలలు వేసినప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయో, సీమోను అంటున్నటువంటి మాట, యేసుక్రీస్తు దగ్గర మోకాళ్ళొంగి అయితే సీమోను అంటున్నటువంటి మాట, ప్రభువా నేను పాపాత్ముని ప్రభువా,
నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభా. ఒక్క అద్భుతము సీమోను జీవితంలో రక్షణ తీసుకొని వచ్చిందండి. హల్లెలూయా. ఏ సీమోను అయితే నన్ను విడిచిపెట్టు అన్నాడో, అయితే లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో బైబిల్లో చూసినట్లయితే లూకా 5:11 మరి ఒక్కసారి మనం చదువుకుందామండి. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ఇక చూసినట్లయితే సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అండి. ఎంత గొప్ప వాగ్దానం కదా, ఎంత గొప్ప మాట కదండి. అయితే 8వ వచనంలో అన్నాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభా, నేను పాపాత్ముని. అయితే ఇక 11వ వచనంలో అంటున్నాడు, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించాను. నీ జీవితంలో తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళరా, నీవు విడిచిపెడితేనే ఆయనను వెంబడించగలవు. కొద్దిగా పరిశుద్ధత జీవితము, కొద్దిగా పాపము, కొద్దిగా దేవుని యొక్క సన్నిధి, మరి కొంచెము అయితే లోకము ఉన్నట్లయితే నీవు క్రీస్తుని వెంబడించలేవు. ఇఫ్ యు వాంట్ టు ఫాలో క్రైస్ట్, క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి అంటే నీ జీవితంలో ఏవైతే ఉండకూడదో వాటిని నువ్వు విడిచిపెట్టడం ప్రారంభించాలండి. బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే వాక్యము రాయబడింది కదా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క మత్తయి జీవితంలోనికి వస్తామండి. వాక్యంలో రాయబడింది కదా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ఒకానొక దినమున యేసుక్రీస్తు ఆ మార్గంలో వెళ్తున్నాడండి. బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్నటువంటి మత్తయిని చూడడం ప్రారంభించాడు. బైబిల్లో రాయబడింది కదా, యేసుక్రీస్తు ఒక్క మాట అన్నాడండి, ఫాలో మీ, నన్ను వెంబడించు అన్నాడు. ఇంకేం మాట్లాడలేదండి. యేసుక్రీస్తు వాక్యము చెప్పలేదు, యేసుక్రీస్తు రక్షణ సువార్త ఏమీ చెప్పలేదు. యేసుక్రీస్తు ఒక్క మాట అన్నాడు, జస్ట్ ఫాలో మీ. వాక్యంలో రాయబడింది కదా, సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ఆ మాట అర్థమైందండి. కొంతమంది విడిచిపెడతారు, అయితే అక్కడే కూర్చొని ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, ప్రభా మేము అన్ని కూడా నీ కొరకు విడిచిపెట్టాం ప్రభా, బట్ వి విల్ సిట్ దేర్. మేము అక్కడే కూర్చొని ఉంటాం, మేము ఆ పాపంలోనే కూర్చొని ఉంటాం, ఎక్కడైతే ఉండకూడదో అక్కడే ఉంటాం, దుష్టుల దగ్గరే ఉంటాం, అపహాస్యకుల దగ్గరే ఉంటాం, కానీ మేము విడిచిపెడతాం ప్రభువా. మరి ఒక గుంపు అదండి. అయితే ఇక్కడ చూసినట్లయితే రాయబడింది కదా, ఆ యొక్క మత్తయి సమస్తమును విడిచిపెట్టడం మాత్రమే కాదు, లేచి ఆయన వెంబడించడం ప్రారంభించాడండి. మత్తయి జీవితంలో చూసినట్లయితే హీ వాజ్ అ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఆ యొక్క పన్నులు వసూలు చేసేటువంటి వాడు, వారందరికీ కూడా పెద్దగా ఉండేటువంటి వాడు. అంటే అక్రమ సంపాదన ఎంతో ఉందండి. అంటే పాపము ద్వారా సంపాదించేటువంటి డబ్బు, ఒకవేళ అన్యాయముగా సంపాదించేటువంటి డబ్బు. అయితే వాక్యంలో రాయబడింది కదా, సమస్తమును విడిచిపెట్టాడు, లేచి ఆయనను వెంబడించాడు. నీ జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా, పాపమును విడిచిపెట్టి లేచి ప్రభుని వెంబడించడం ప్రారంభించాం. ఈ సందేశం వింటున్నటువంటి ఓ యవనస్తుడా, ఓ యవన కుమార్తె, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇఫ్ యు ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ఎ సిన్ఫుల్ లైఫ్, నువ్వు పాపపు జీవితంలో జీవిస్తున్నప్పటికీ నేను ప్రభుని విడిచిపెట్టాను అని అనుకుంటే సరిపోదు. వాక్యంలో రాయబడింది కదా, విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించు. హల్లెలూయా. లేచి ప్రభుని వెంబడించడం ప్రారంభించు. బైబిల్లో చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే పౌలు అంటున్నటువంటి మాట, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. హల్లెలూయా. ఎంత గొప్ప మాట కదండి. అపోస్తలుడైనటువంటి పౌలు పలుకుతున్నటువంటి మాట, అయినను నాకు ఏమేమి అయితే లాభకరణమై ఉంటున్నాయో క్రీస్తు నిమిత్తము, ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకుంటుని. ప్రియమైన వలన పౌలు జీవితంలో చూసినట్లయితే ఎన్నో ఉంటున్నాయని లాభకరమైనవి. అందుకే అంటున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉన్నావో, అంటే ఒకటి మాత్రమే కాదు, అనేకం ఉంటున్నాయి లాభకరమైనవి. అయితే అంటున్నటువంటి మాట, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. ప్రియమైన వలన మీరు చూసినట్లయితే అతని యొక్క గోత్రము బెన్యామీను గోత్రం అండి. అతని యొక్క తెగ పరిసయ్యుల యొక్క తెగకు చెందినటువంటి వాడు. అతని యొక్క విద్యాభ్యాసం మీరు చూసినట్లయితే గమలీయేలు దగ్గర విద్యాభ్యాసం చేసిన వాడు. ఏ హైలీ ఇంటెలెక్చువల్, హైలీ కేపబుల్ అండ్ పొటెన్షియల్ పర్సన్, ఒక ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం కలిగినటువంటి వ్యక్తి. పౌలు, అంత గొప్ప పౌలు అంటున్నటువంటి మాట, నాకు ఏమేమైతే లాభకరంగా ఉంటున్నాయో ఈ లోకపరంగా, ఇహలోక పరంగా నా జీవితంలో ఏవైతే లాభకరంగా ఉంటున్నాయో వాటన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ
క్రీస్తు కంటే అవి ఎక్కడ గొప్పగా ఉన్నాయో అండి, క్రీస్తు కంటే అవి ఎక్కడ ఒకవేళ ఎక్కువగా ఉంటున్నాయో, పౌలు అంటున్నటువంటి మాట, నా జీవితంలో వాటిని నేను నష్టముగా ఎంచుకున్నాను. నీ జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు కంటే ఎక్కువగా, ప్రభు అయిన యేసు కంటే ఎక్కువగా నీకు ఏది అనిపిస్తున్నా, ఒకవేళ నీ యొక్క సంపాదన, పాపపు సొమ్ము, ప్రియమైన వాళ్ళారా, ఇంకా నీ జీవితంలో ఏవైతే ఉండకూడనివి ఉంటున్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము అవి నువ్వు నష్టముగా ఎంచుకోవడం ప్రారంభించాలి. మొదటిగా చూసినట్లయితే ఆ యొక్క సీమోను వారి బృందము, వాక్యంలో రాయబడింది కదా, దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టారు. అంటే వారి దోణెలు, వారి వలలు ఎంత ఖరీదండి, దోణెలు వలలు. దే మేడ్ ఏ కాస్ట్లీ డెసిషన్. క్రీస్తు కొరకు ఒక ఖరీదైన తీర్మానం తీసుకున్నారు. అందుకే చరిత్రలో నిలబడిపోయి ఒక గొప్ప అపోస్తలుగా వాళ్ళు మిగిలిపోయారండి. రెండవదిగా చూసినట్లయితే ఆ యొక్క లేవీయుడైనటువంటి మత్తయి, బైబిల్లో రాయబడింది కదా, సమస్తమును విడిచిపెట్టడం మాత్రమే కాదు, అతడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా, అక్కడి నుంచి లేచి యేసుని వెంబడించు. మూడవదిగా పౌలు అంటున్న మాట, క్రీస్తు నిమిత్తము నాకు ఏవేవైతే లాభకరంగా ఉంటున్నాయో వాటిని నేను నష్టముగా ఎంచుకున్నాను. హల్లెలూయా. నీవు విడిచిపెడితేనే నీవు వెంబడించగలవు. ఇఫ్ యు లీవ్ దెన్ ఓన్లీ యూ కెన్ ఫాలో, అదర్వైజ్ యూ కెన్ నాట్ ఫాలో క్రైస్ట్. నీవు క్రీస్తును వెంబడించలేవు. ఈ సందేశం వింటున్న నీ జీవితంలో ఏవేవైతే ఇంకా ఉండకూడని వింటున్నాయో, పాపము, ఒకవేళ అశ్లీలమైన దృశ్యములు, పాపపు తలంపులు, పాపపు కోరికలు, అక్రమ సంపాదన, పాపము ద్వారా వచ్చే డబ్బు, ప్రేమైన వాళ్ళరా, వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తును వెంబడించమని ఈ ఉదయకాలమున ప్రభు నీకు చెప్తుంటున్నాడు. దేవుడు మనం దీవించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రము నాయన. ఎంత గొప్ప సందేశం మాకు ఇచ్చావు ప్రభువా. విడిచిపెడితేనే వెంబడించగలము అని సందేశం ఇచ్చింటుండగా నీకు స్తోత్రం. లార్డ్, ఐ ప్రే లెట్ ఆల్ ద చిల్డ్రన్ లీవ్ ఎవ్రీ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఇన్ దర్ లైఫ్. వారి జీవితంలో ప్రతి పాపపు సంబంధమైనవి వారు విడిచిపెట్టి ప్రభు యేసు సన్నిధి కొరకు, ప్రభు యేసు కొరకు వారు తప్పించుతురుగాక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, మా ప్రాణములు నీ కొరకు ఆశపడినట్లుగా సహాయం చేయండి ప్రభు. తండ్రి, ఈ సందేశం విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిలో యవనస్తులు ఉన్నట్లయితే, తండ్రి టీనేజర్స్ ఉన్నట్లయితే ప్రభు, ఒకవేళ నైనా ఇంకా ఎవరైనా సహోదరుడు, సహోదరి, కుటుంబాలు, భార్య, భర్త, ప్రభు, ఒకవేళ మొబైల్ చాటింగ్ ఉందేమో నాయనా, ఒకవేళ ఆ యొక్క చూడకూడని దృశ్యములు చూస్తున్నారేమో, ఒకవేళ చూడకూడని దృశ్యములు వారు చూస్తున్నారేమో, ఒకవేళ ప్రభువ వినకూడనివి వాళ్ళు వింటున్నారేమో, మాట్లాడకూడనివి వాళ్ళు మాట్లాడుతున్నారేమో, ఒకవేళ అక్రమంగా పాపము ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారేమో ప్రభువ. తండ్రి, వారి మనస్సును రూపాంతరపరిచి, తండ్రి వాళ్ళ క్రీస్తుకు విధేయులై వారు సమస్తమును విడిచిపెట్టి తండ్రి ప్రభును వెంబడించే బిడ్డలుగా వారు ఉన్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున నాయన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇంతవరకు సందేశం విన్నారు కదా. ఇటువంటి సందేశములు అనేక మంది వినులాగున దయచేసి ఇక లింక్ని మీకు వాట్సాప్ గ్రూప్స్లో, మీకు ఫేస్బుక్ పేజెస్లో మీరు షేర్ చేయవలసిగా కోరుతుంటున్నాను. జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.